తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల కారణంగా మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడకుండా విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన సమావేశంలో పలు హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది విద్యుత్ మీటర్లు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఇది అంతం కాదు, ప్రారంభం మాత్రమే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చినప్పుడే ఈ రాష్ట్ర వ్యాప్తం ఉద్యమాన్ని ఏఐటీసీ నాయకత్వాన అనేక మెమరాండాలు ఇచ్చాం. అందులో కొన్ని హామీలు ఇచ్చారు. వీరికి ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లిస్తామన్నారు. అదే వీరిని దశల వారీగా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత ఈయన వచ్చాడు. ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులందరినీ, ఎక్కడున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. యువగలం యాత్రలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకం, వాటిని బిగించమని చెప్పాడు. ఈవేళ స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగులకే కాదు వినియోగదారులకు కూడా నష్టమే. విద్యుత్ మీటర్ రీడర్లకు వేతనాలు పెంచుతామని గతంలో చెప్పారని, వెంటనే వేతనాలు పెంచాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి కోరారు. రీడర్లకు వారి అర్హతను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గత ఏడాది ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ దినము ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద మీటర్ రీడర్ల విద్యుత్ మహాధర్నాకు హాజరు కావడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే, మీటర్ రీడర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎస్క్రో అకౌంట్ ద్వారా శాలరీస్ వేతనాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్మికులకు భద్రత కల్పించి ఉపాధి హామీ కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్గా ఈ దినం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ సంస్థలలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఐటీఐల వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి సంస్థలు కూడా ఐటీఐ వాళ్ళ అవసరం దండిగా ఉంది. వేలాది కొద్ది ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ ఈ మీటర్ రీడర్లనే పూర్తిగా వినియోగించి వారికి పూర్తి స్థాయి నెల పొడవునా పని కల్పించాలనేది కోరుతూ ఉన్నాం. పని చేయించండి, సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి తప్ప మాకు అడక్కదినే పరిస్థితి రానివ్వకండి అని ఈ దినం ప్రతి కార్మికుడు మొత్తుకుంటున్నాడు. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని అవకాశం కల్పించండి తప్ప మమ్మల్ని ఖాళీగా ఉంచొద్దు. మాకు మీరు స్మార్ట్ మీటర్లు బిగించండి, దానికి మేము సిద్ధమే. కానీ మాకు కూడా జీవనం కల్పించే విధంగా ఒక పని కల్పించాలన్నది ప్రధానమైన డిమాండు. ఈ విధంగా కాకపోతే మేము ఏ స్థాయిలోనైనా ధర్నా చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.